హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎడీనియం స్పెషల్ పద్మజ గారి గార్డెన్ అని చెప్పాను కదండి. అందుకే మీకు ఫస్ట్ ఎడీనియమ్స్తోనే చూపిస్తున్నాను అనమాట. ఇది సెకండ్ పార్ట్ అండి. మనం ఇంకా గార్డెన్ చూద్దామని చెప్పాను కదా. ఈ గులాబీలు చూసారా ఎంత బాగున్నాయో. అడవి గులాబీలండి. ఎడీనియమ్స్ని అడవి గులాబీలు అని కూడా అంటారనమాట. చూసారా ఎక్కడైనా మీకు ఆకులు కనిపిస్తున్నాయా? ఈ కాడెక్స్ కూడా చాలా బాగుంది కదా. 10 ఇయర్స్ అటండి ఈ మొక్కకి వయసు. ఎంత బాగుందో చూసారా, గులాబీలను మరిపించేలా ఉన్నాయన్నమాట. అలాగే చాలా వెరైటీలు ఉన్నాయండి. ఈ మందార చూసారండి, రేఖ మందార చాలా పెద్దదనమాట, ఎల్లో కలర్లో చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ టెక్సాస్ సేజ్ ఉందండి. ఇది కూడా పింక్ కలర్లో పూస్తున్నాయి, అంటే కొంచెం లావెండర్ కలర్లో కూడా ఉంటాయి. వర్షం పడినప్పుడు ఈ టెక్సాస్ సేజ్ బాగా పూస్తుందండి. ఇక్కడ పుదీనా అనమాట, కుండీలో వేశారు కానీ ఫ్రెష్గా ఉంది చూడండి. పచ్చిదే తినాలనిపించే అంత ఫ్రెష్గా ఉంది. ఇదిగోండి, ఇటు నుంచి కూడా మీకు ఎడీనియమ్స్ చూపిస్తున్నాను. టోటల్గా ఎక్కువ ఎడీనియమ్స్ బాగున్నాయండి. ఇక బోగన్విలియా చూసారా, ఆకే కనిపించట్లేదు. ఎంత గుత్తిగా ఉన్నాయో పింక్ కలర్లో. ఒక బొకే పట్టుకున్నట్టుగా ఉంది కదా. ఈ పక్కన డ్రాగన్ ఫ్రూట్ ఉందండి, రెడ్ కలర్ అంట. చాలా బాగా కాయలు కాసాయని చెప్పని అన్నారు. చాలా పెద్దగా ఉంది చెట్టు కూడా. డ్రాగన్ చాలా కాయలు వచ్చాయండి అన్నారనమాట. ఇదైతే వైట్ బోగన్విల్లియా అండి. ఇది కూడా బాగా పూసింది. మధ్యలో ఎల్లో కలర్ కూడా కనిపిస్తుంది చూడండి, ఎంత బాగుందో. బోగన్విల్లియా కూడా అండి సమ్మర్లో బాగా పూస్తాయండి. అయితే ఇవి కూడా కొమ్మలతో ప్రాపగేట్ చేయొచ్చటండి. ఇది బెండ్ అనమాట. ఇక్కడైతే కొమ్మ పెట్టినట్టున్నారండి. అదిగో పింక్ కొమ్మలతో అనగానే కొమ్మ పెట్టిన మొక్క మనకు కనిపించింది కదా. ఇది మందారండి, ముద్ద అనమాట. రెడ్ కలర్ అనుకుంటా, ఇంకా మొగ్గుంది. ఈ పక్కనే మళ్ళీ ఎడీనియమ్స్ చూడండి, రెడ్ కలర్లో అసలు ముద్దలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అసలు ఎంత బాగున్నాయి. పద్మజ గారి గార్డెన్లో ఎడీనియమ్స్ అయితే స్పెషలేనండి. నేను చెప్పడం అని కాదు, మీరు చూశాక వీడియో మొత్తం చూస్తే మీరే అంటారు. ఇది రేడియో మందారండి, పెద్దగా పూస్తుంది అనమాట. దీన్ని రేడియో మందార అంటారు. రాణి పింక్ కలర్లో పూస్తుంది. పక్కనే మొగ్గుంది చూసారా. ఇదైతే నాటు మందారండి, పింక్ అనమాట, లైట్ ఉల్లిపొట్టు కలర్లో వస్తుంది. ఇది మనకి అసలు ఒక రకంగా ఇంచుమించుగా కనుమరుగు అయిపోతుందండి. ఇక్కడ వైట్ ఎడీనియం ఉంది చూసారా రేఖ, మీకు ఇంకా చూపిస్తాను. ఎడీనియమ్స్ అయితే చాలా ఉన్నాయి. మళ్ళీ అయితే ఆకు దూసేసారేమో, చక్కగా చిన్న చిన్న మొగ్గలు పెట్టుకుంటూ వచ్చిందండి. ఇదిగోండి ఎడీనియం వైట్. రేఖ ఎడీనియమ్స్కి అయితే మనకి విత్తనాలు వస్తాయండి, ముద్దవాటికి అయితే రావు. ఇగో చూడండి, ఇది పింక్ అనమాట, మంచి పింక్ కలర్ అండి. ఇదిగోండి, ఇది కూడా మందార మొగ్గలు చాలా బాగా ఉన్నాయి కదా. ఈ పక్కనే కనకాంబరాలు కూడా ఉన్నాయండి, చాలా పెద్ద సైజులో పూస్తున్నాయి అన్నమాట పువ్వులు. ఈ కనకాంబరం అయితే మంచి డార్క్ కలర్లో చాలా బాగుందండి. చూడండి, చెట్టు నిండా పూలు ఉన్నాయి. సమ్మర్లో మనం ఎంత నీళ్ళు ఇస్తే అన్ని పూలు ఇస్తాయండి కనకాంబరం చెట్లు మాత్రం. చాలా బాగుంది చూడండి, పువ్వు చాలా పెద్ద సైజు, తర్వాత కలర్ కూడా చాలా నిండు కనకాంబరం కలర్ అనమాట. బాగున్నాయి కదండి. ఇక్కడ చూసారా ఎడీనియమ్స్, విత్తనాలు పెట్టారో కొమ్మలు పెట్టారో కానండి చక్కగా వచ్చేసినాయి కాడెక్స్లతో. ఇదో వెరైటీ అండి, క్రాటన్లో కూడా మనం ఏదో పెయింటింగ్ డిజైన్ వేసినట్టు ఉన్నాయి చూడండి ఆకులు. ఇదో వెరైటీ. ఇది ఇంపేషన్స్ అనుకుంటానండి, కరెక్ట్గా పేరైతే నాకు తెలియదు, కానీ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. ఇవి కూడా ఇక్కడ కుండీలో పెట్టినట్టున్నారు. ఈ పక్కనే చింత ఉందండి, చింత చెట్టు అనమాట. అంటే మనకి చింత చిగురు పప్పు వండుకోవాలంటే వేరే వెళ్ళక్కర్లేదండి. ఈ మధ్య అందరూ టెర్రస్లో చింత పెంచుతున్నారు. ఇదిగోండి టమాటాలు అనమాట. ఈ వెరైటీ టమాటాలు లాగా ఉన్నాయి, చాలా చక్కగా నాటు టమాటాలు కదండి, బాగున్నాయి. ఇక్కడ కూడా చామంతులు చూడండి, ఎల్లో రెడ్ మిక్స్డ్ కలర్ అనమాట. ఇవి కూడా బొకేల్లాగే ఉన్నాయండి. చూసారా, పూల బొకేలు, చామంతి బొకేలు అండి ఇవన్నీ. ఆకు కనబడకుండా ఉన్నాయి, దాదాపు చామంతులు అయిపోయినాయి, కానీ ఇక్కడ బాగున్నాయండి. ఇవేమో పెట్యూనియా డబల్ కలర్ అండి, రెడ్ వైట్ మిక్స్డ్. ఇవి చూసారా ఈ గులాబీలు, అవేనండి ఎడీనియమ్స్. ఇవి కూడా పింక్ కలర్, ఆ పింక్ మీద ఇది ఇంకొంచెం డార్క్ అండి ముద్ద. ఎంత బాగున్నాయో చూసారా అండి. మీకు ఇప్పటికే సగం అర్థమై ఉంటుంది ఎందుకు అన్నానా అని, ఎడీనియమ్స్ అని. ఇవే ఇక్కడ కాస్మాస్ ఉన్నాయండి, ఇవ్వండి ఎడీనియమ్స్. ఇక్కడ బంతులు ఉన్నాయండి, ముద్ద బంతులు, మంచి లెమన్ ఎల్లో కలర్ అండి. ముద్ద బంతి పూలు అంటే ఇలాగే ఉంటాయి అనేలా కనిపిస్తున్నాయి కదా. అంటే దాదాపుగా పూత అయిపోయిందండి, కొన్ని వాడిన పూలు కూడా కనిపిస్తున్నాయి. ఇది దేవగన్నేరండి, వైటు మధ్యలో కొంచెం ఎల్లో వస్తుంది, కానీ దేవగన్నేరు సువాసన మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఇవి కూడా ఆకులు కనిపించకుండా పూలే ఉన్నాయి. ఇదైతే బటర్ఫ్లై ప్లాంట్ అండి. మీకు ఇంకో ప్లాంట్ చూపిస్తాను పువ్వులతో, బటర్ఫ్లై. ఇక్కడైతే మనకి పువ్వులు లేకుండా ఉందన్నమాట. ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయి చూడండి, ఎంత బాగా కాసాయో చూసారా. మనకి చెప్పారు కదండి, ఇదైతే కెలాడియం అండి, పింక్ కలరు. అయితే మనకి పద్మజ గారు చెప్పినట్టు ఎక్కువ ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వాటర్లో కలిపి అవి ఇవ్వడం వల్లే ఇంత వచ్చింది కాపు అన్నారు. ఇది కూడా ముఖమల్లా ఉన్నాయండి ఆకులు, కొంచెం తమలపాకుల టైప్లో ఉన్నాయి కదా.
పసుపు కనకాంబరం కూడా చూసాం మనం ఇప్పుడు. ఇవి మిర్చండి, మిరపకాయలు కూడా బాగానే ఉన్నాయి చెట్లకి. ఇది స్నేక్ ప్లాంట్ అండి, అదో వెరైటీ అనమాట. ఇది కూడా ఎడీనియమేనండి, ఎడీనియం ముద్దే, కాకపోతే ఏ కలర్ అనేది ఇంకా తెలియదు నాకు. లైట్ పింక్ లాగా ఉందన్నమాట చూడడానికి. ఇవి చామంతి అండి, ఇదిగోండి ఇక్కడ ఒక ఎడీనియమ్స్ చూసారా, ఈ కలర్ చూసారా ఎంత బాగుందో, పింక్ వైట్ కాంబినేషన్ అండి. అసలు ఎంత అందంగా గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయండి. అసలు ఎడీనియమ్స్ చూస్తే నేను అసలు చాలా ఆనందపడ్డానండి. మీకు కూడా అనిపిస్తుందా ఇవన్నీ చూస్తుంటే? ఇక్కడ కూడా కనకాంబరాలు ఉన్నాయి చూడండి, ఇక్కడ మిర్చి, కొన్ని పండుమిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి. 2 రకాలు ఉన్నాయన్నమాట. మనం ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఇది చిట్టి మందారండి, వైశాలి మందార్ అని కూడా అంటారు కదా అది. ఇక్కడ గులాబీలు ఉన్నాయండి, పింక్ కలర్ చాలా బాగున్నాయి. మామూలు గులాబీలు, న్యాచురల్ గులాబీ అండి. ఇక్కడ కూడా కనకాంబరాలు చూడండి ఎంత బాగున్నాయి. కనకాంబరం కలరు అంటే ఇదేనేమో అనేలా ఉందన్నమాట. మనం ఇంక వేరే చోట చూడక్కర్లేదు. ఇక్కడైతే ఆకుకూరలు పెట్టారండి, పాలకూర, కొత్తిమీర, చుక్కకూర, ఇలాంటి ఆకుకూరలన్నీ పెట్టారు. ఇది నెమలి తోటకూర అండి, చూసారా ఎంత బాగుందో, నెమలి పింఛన్ టైప్లో ఉందన్నమాట. ఇక్కడ మామూలు తోటకూర, పసుపు కనకాంబరం, ఇది చుక్కకూర అండి. చిన్న చిన్న టబ్బులు అనమాట, వెడల్పు టబ్బులు ఉంటాయి చూసారా, అందులో ఆకుకూరలు పెట్టారండి. అవి కూడా చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట ప్లాంట్స్. అంటే ఆకుకూరలు, కూరగాయలు అన్నీ. ఇవ్వండి ఎడీనియమ్స్, ఇక్కడ కూడా ఎడీనియమ్సే, ప్రతి చోట ఉన్నాయండి అన్ని కలర్స్లో. కానీ ముద్దవి ఎక్కువ ఉన్నాయి చూసారా, మీరు అబ్జర్వ్ చేశారా? రేకే కాదండి, ముద్దవి కూడా ఉన్నాయి. ఇక్కడ పింక్, ఎల్లో, వైట్ కాంబినేషన్ అండి. ఇవి కూడా ముద్దలే, ఎంత బాగున్నాయి గుత్తులు గుత్తులుగా. ఈ చెట్టుని ఫైర్ క్రాకర్స్ అంటారటండి, చూసారా ఎంత బాగుందో. ఇదో వెరైటీ అనమాట ఈ ప్లాంట్. ఈ ఫైర్ క్రాకర్స్ చిన్న మొక్కలు కూడా మీకు ముందు చూపిస్తాను. ఇవ్వండి ఇక్కడ ఎడీనియం అండి, మొగ్గలతో ఉందన్నమాట, ఇంకా విచ్చుకోలేదు. ఇవ్వండి ఇది ఒక వెరైటీ అనమాట ఎడీనియమ్స్లో. చాలా వెరైటీస్ ఉన్నాయండి పద్మజ గారి గార్డెన్, అందుకే నేను అలా చెప్పాను అనమాట. ఇవ్వండి ఇక్కడ పింక్ ముద్ద అనమాట. అసలు ఎంత బాగుందో అండి గార్డెన్ అయితే, చాలా బాగుంది. ఎవరికైనా సరే చూడాలనిపించేలా ఉందన్నమాట. ఇగో చామంతులు అండి ఇక్కడ. అంటే చామంతుల సీజన్ దాదాపుగా అయిపోయింది, అయినా ఎల్లో చామంతి, ఇవైతే పింక్ చామంతి, డార్క్ పింక్, పుదీనా పక్కన కొన్ని కొన్ని కుండీల్లో అలా పెట్టారు. ఇగోండి దొండకాయలండి, దొండపాది కూడా ఉంది ఇక్కడ, టమాటోలు, దొండ, వంగ. తర్వాత ఇది గోవర్ధనం చెట్టు అండి. అసలు ఈ ఫ్లవర్ అండి కలర్ కూడా మారుతుంది. ఫస్ట్ వైట్గా పూస్తుంది, లైట్ లెమన్ ఎల్లో కలర్ వస్తుంది మన్నాటికి, కానీ సువాసన అయితే అద్భుతంగా ఉంటుందండి. ఈ గోవర్ధనం ఫ్లవరు చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ కూడా ఉందండి పాలకూర, చూసారా, ఇదైతే గన్నేరండి, పింక్ కలర్ అనమాట. ఇది బంతి, ముద్ద బంతి. ఇక్కడ తులసి మొక్కలు ఉన్నాయి, తర్వాత కృష్ణ తులసి, లక్ష్మీ తులసి రెండు ఉన్నాయండి. ఇక్కడ చామదుంపల మొక్కలు ఇక్కడ కూడా వేశారనమాట. చామదుంపలండి మనం కంపోస్ట్లో గవ్వుకున్న దుంపలు పడిపోయినాయి అనుకోండి, అలా కూడా వచ్చేస్తుంది చామదుంప. ఇది లిజియాంతస్ అండి, చాలా స్పెషల్ అనమాట ఈ చెట్టు. ఇది ఫ్లవర్ అయితేనండి మాకు, నేను పిక్ చూశాను ఈ ఫ్లవర్ది, డార్క్ వైలెట్ బార్డర్ వచ్చి వైట్ ఫ్లవర్కి చాలా అందంగా ఉంది. ఇది బొగడబంతి, లైట్ పింక్ అండి, డార్క్ పింక్ ఉంటుంది సాధారణంగా. ఇదైతే ఆరెంజ్ కలర్ ముద్ద మందారండి. ఇగోండి ఎడీనియమ్స్ మళ్ళీ కనిపిస్తున్నాయి గార్డెన్లో, ఎక్కడ పడితే అక్కడేనండి. ఇవిగోండి వైట్ ముద్ద అనమాట ఇది. ఇవి మాత్రం విరివిగా ఉన్నాయండి గార్డెన్లో, చూసారా ఇక్కడ కూడా ఎడీనియం ఉందన్నమాట. వరుసనే చూపించుకుంటూ వెళ్తున్నానండి నేను. ఇదిగోండి వంకాయలు అనమాట, వంకాయలు చూసారా ఎంత బాగున్నాయో. కూరగాయలు, ఆకుకూరలు, ఇలాంటివన్నీ పళ్ళు అన్నీ పెంచుతున్నారండి పద్మజ గారి గార్డెన్లో. లేనిది లేదండి, అన్నీ ఫ్లవర్సే కాదు, ఇలా ఆకుకూరలు, కూరగాయలు అన్నీ. చూసారా మిర్చి ఎంత బాగుందో ఇక్కడ. అంటే ఒక చోట ఒక మొక్క ఉందండి, అంటే ఒకే మొక్క కాకుండా రకరకాలుగా పెట్టారనమాట, చాలా చోట్ల పెట్టారు. ఇది కాకరపాదండి. ఈ పక్కనంతా విరజాజి చెట్టు ఉందండి, ఇదిగోండి చూసారా, ఇంకా పూత అయితే లేదు, అంటే ఇప్పుడు ప్రస్తుతం పుయ్యలేదండి, కానీ చాలా పెద్ద చెట్టు ఉంది విరజాజి. ఇక్కడే దొండ ఉందండి, మీ కాయలు కూడా దొండ ఉంది, దోస ఉంది, దోసకాయలు చూపిస్తాను మీకు. ఇదిగోండి వంకాయలు ఎంత బాగున్నాయి చూసారా వంకాయలు. చాలా మన గార్డెన్లో మనం పండించుకుంటే ఆర్గానిక్గా అవి టేస్ట్గానే ఉంటాయి, చూడడానికి బాగుంటాయి, అసలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయి చూడండి, చూసారా గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి టమాటాలు అయితే. ఇదిగోండి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి టమాటాలు, పచ్చిగా ఉన్నాయన్నమాట, ఇంకా పండలేదు అట్లా. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక నిమ్మ చెట్టు ఏదో ఉంది. కరివేపాకు చెట్టు అయితే ఎంత ఫ్రెష్గా ఉందో అండి. నేనైతే పద్మజ గారిని కొంచెం కరివేపాకు కూడా అడిగేశాను అనమాట. ఆకుకూరలు, కాయగూరలతో పాటు పళ్ళు కూడా అని చెప్పాను కదండి మీకు. ఇక్కడ మీకు చూపిస్తానండి, బత్తాయికాయ అండి, చూడండి ఎంత బాగుందో చక్కగా.
చాలా ఫ్రెష్గా చక్కగా కాయ చూడగానే తినాలనిపించేలా ఉంది. ఇక్కడ కూడా అండి నిమ్మకాయలు అవన్నీ ఉన్నాయన్నమాట. కమలా నిమ్మ రకరకాల వెరైటీలు ఉన్నాయండి. స్వీట్ లెమను అలాగే. ఇది బంతి మొక్క అండి. ఇక్కడైతే పొన్నగంటి కూర ఉందండి. పోయిన కంటి చూపు తెప్పిస్తుంది అని అంటారు చూసారా, పొన్నగంటి ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఎడీనియం అనమాట. ఇగోండి బటర్ఫ్లై పువ్వులతో చూపిస్తా అన్నా కదండి. ఇగోండి పువ్వులు పింక్ కలర్లో భలే అందంగా ఉంటాయండి. ఇక్కడ గోంగూర ఉంది చూసారా, ప్రతి ఆకుకూర కనిపిస్తుంది మీకు. ఇది టమాటా అండి, మొక్కలు అనమాట, ఇంకా కాయలు రాలేదు. ఇదో రకం క్రోటన్ అండి. ఎన్ని కలర్స్తో ఉందో చూడండి. ఈ క్రోటన్ చాలా అందంగా ఉంది కదా. ఇగోండి దోసకాయ, గోడ దగ్గరగా ఉంది చూడండి దోసకాయ. ఇంకో కాయ కూడా ఉందండి, ఇంకా పైకి ఉందన్నమాట ఒకసారి కాయ. ఇది మాత్రం చాలా స్పెషల్ అండి. సీతమ్మవారి జడబంతి అన్నారు కానీ చాలా వెరైటీగా ఉంది ఆ చెట్టు. దాని గురించి మీకు మళ్ళీ వివరం చెప్తాను, చూపిస్తాను మళ్ళీను. ఇగోండి నిమ్మకాయలు అనమాట ఇవన్నీ కూడా. అయితే ఇక్కడే మనకి గోంగూర ఉంది, బెండ చెట్లు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, వంగ చెట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి చూడండి. చక్కగా వంకాయలు కాసినాయండి బాగా. అసలు వంకాయలు చూడగానే భలే అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఈ చెట్టు గురించి చెప్తానండి. సీతమ్మవారి జడబంతి ముద్దగా వస్తుంది కదా, ఇది ఈనెలుగా ఉందండి. ఇది కలర్ కూడా మంచి కనకాంబరం కలర్లో ఉంది చూడండి. చెట్టు గుత్తులు గుత్తులుగా బరువుగా వాలిపోయిందండి. ఇది చాలా వెరైటీగా ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ టైప్లో సీతమ్మవారి జడబంతి. చూసారా, మీకు కూడా అలా అనిపించిందా? మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్స్లో తెలియచేయండి. ఇక్కడ పర్పుల్ చిక్కుడు ఉందండి. పర్పుల్ చిక్కుడు, మామూలు చిక్కుడు ఉన్నాయి చూసారా. పువ్వులు ఏ కలర్ వచ్చాయో అలాగే పర్పుల్ కలర్లో వస్తాయండి చిక్కుడుకాయలు కూడా. మనందరికీ తెలిసిన విషయమే. ఇదిగోండి దోసకాయ, ఇక్కడ దోసకాయ ఉంది చూసారా. ఇట్లా అనమాట కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు అన్నీ. ఇది అరేకా పాము అండి. ఇది కూడా ఆక్సిజన్ ఇస్తుందంట. ఇదో రకం క్రోటన్ అనమాట. ఇదిగోండి ఇది అమర్ లిల్లీస్ అండి ఇవి చూసారా. ఇలా చాలా వెరైటీలు ఉన్నాయండి. ఇదేనండి ఫైర్ క్రాకర్స్, ఇంకా పువ్వులు రాకముందు మొక్క అది చూసారా. ఇది చెట్టే భలే అందంగా ఉంది కదా. ఇగోండి ఇదైతే అమర్ లిల్లీ, ముడుచుకుపోయింది పువ్వు. ఇలా చాలా వెరైటీలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా ఎడీనియమ్స్ మాత్రం స్పెషల్గా ఉన్నాయండి. మీకు ఈ వీడియో అంతా చూస్తే అర్థమైపోయే ఉంటుంది. ఇది ఫెర్న్ అండి, ఇదో రకం క్రోటన్స్. ఇదిగోండి మళ్ళీ ఎడీనియం చివరిలో కూడా మీకు చూపిస్తున్నాను. చుట్టూ ఉన్నాయండి. ఇది జినియా అండి, ఎల్లో కలర్లో భలే ఉంది, ముద్ద అనమాట. ఇంతకీ మీకు ఈ వీడియో చూస్తే ఏమనిపించింది? నేను చెప్పినట్లు ఎడీనియం స్పెషల్ అనిపించిందా లేదా? కామెంట్స్లో అయితే తప్పకుండా తెలియచేయండి. పద్మజ గారి గార్డెన్ చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఫస్ట్ పార్ట్ చూశారు, సెకండ్ పార్ట్ చూశారు కదా. ఇవి బెలూన్ ఫ్లవర్స్ అండి, వైలెట్ కలర్లో ఉన్నాయి కదా, అవి బెలూన్ ఫ్లవర్స్ అనమాట. ఇవి జెర్బేరా అండి, ఇది మొక్క. ఇవిగో ఇదిని వైట్ బెలూన్ ఫ్లవర్స్ అండి. ఇది కూడా జెర్బేరానండి, ఎంత బాగుందో చూసారా. ఇగోండి ఈ మొక్కలన్నీ చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్స్లో తప్పకుండా తెలియచేస్తారు కదా. ఈ వీడియో చూడగానే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.